అస్సలాముఅలైకుం టు ఆల్ మై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రిజ్జూస్ కిచెన్. ఇవాళ రిజ్జూస్ కిచెన్లో సింపుల్గా టేస్టీగా చేపల పులుసుని పాతకాలంలో అంటే మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటారో ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా అలా చేసుకుందామండి. మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ముందుగా 2 కేజీల వరకు చేప ముక్కల్ని తీసుకొని వేరొక గిన్నెలో ఇలా 4 ముక్కలుగా అందులో కొంచెం ఉప్పుని ఇలా వేసుకొని చేపల్లో నీసు వాసన పోయేలాగా ఇలా ముక్కలకి పట్టినట్టు ఇలా చేసుకుంటుండండి. ఇలాగా అన్ని ముక్కల్ని కూడా ఉప్పుతో ఇలా కడిగిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయండి. చిన్నగా ముళ్ళలు గుచ్చుకుంటాయండి. ఇలాగా ఒక్క ముక్క నీట్గా కడుగుతూ పక్కన పెట్టేసుకోండి. అన్ని ముక్కలు కూడా చూడండి, ముక్క అనేది ఎంత తెల్లగా ఫ్రెష్గా నీట్గా ఉందో. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపుని యాడ్ చేసేసుకోండి. ఉప్పు పసుపుని యాడ్ చేయడం వల్ల మనం కొంచెం సేపు లేట్ అయినా ఎప్పటికైనా కూర అనేది చేసుకోవచ్చండి. లేదంటే చేప అనేది స్మెల్ వచ్చేస్తుందండి. ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలాగా ఉప్పు పసుపు ముక్కలకి పట్టేటట్టుగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4 వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక సగం వరకు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి చేప ముక్కల్లోనే వేసేయండి. రుచికి సరిపడా కారాన్ని కూడా చేప ముక్కల్లో వేసేయండి. మేమైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసామండి. ఇందులోనే కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు ఇంకా ఉల్లిపాయ వేసి మిక్స్ చేసి పట్టుకున్న మసాలాని కూడా ఇందులోనే యాడ్ చేసి ఒకసారి మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా కలిపేయండి చిన్నగా. ఇప్పుడు ఇందులో 20 నుంచి 30 గ్రాముల వరకు గంట ముందు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోనే యాడ్ చేసేయండి. ఇలా మొత్తం చింతపండు రసాన్ని చేప ముక్కల్లో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా మసాలాలు కలిపి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసినట్టు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చేప పులుసు చేసే కడాయిలో 6 నుంచి 7 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోండి. ఈ కడాయిలో అయితే చేప ముక్కలు ఫ్రీగా ఉడుకుతాయండి. విరగకుండా కలపడానికి వీలు బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు మసాలాని ఆయిల్లో వేసేసి ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇందులోనే 2 గుప్పెల వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పైన ఇలా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చిన్నగా ముక్కలు విరగకుండా కలపండి. ఇప్పుడు ఇందులో కారం ఉప్పు సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకొని ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసేసుకోండి. మేము అందులో వచ్చిన చేపకి గుడ్డు వచ్చింది కదండి, దాంతో ఫ్రై కూడా చేసేసాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీని మీద కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేప పులుసు రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ करके जाना।